హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా? మరి ఆదివారం అంటే చాలాసార్లు సండే స్కూల్లో మీరు టీచర్స్ చెప్పిన అనేక కథలు వింటూ ఉంటారు కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో సంచరిస్తున్న కాలంలో ఎన్ని గొప్ప గొప్ప సూచక క్రియలు చేశాడు కదా. ఆ సూచక క్రియలను మనము తెలుసుకోవడం వల్ల మనలో విశ్వాసం అభివృద్ధి చెందాలని మరి మేమంతా కూడా కోరుకుంటున్నాం. మరి మీరంతా కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మనము మార్కు సువార్తలో 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు రాయబడి ఉన్న ఒక సంఘటనను స్టోరీలాగా తెలుసుకుందామా? మరి మీరంతా సిద్ధంగా ఉన్నారు కదా? దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఎంతగానో దీవించి మనల్ని చక్కగా నడిపించాలి. మన చదువులలో, మన పరిస్థితులన్నింటిలో కూడా ఆయన మనతో ఉండాలి కదా. అందుకే మనం ప్రతిరోజు కూడా దేవుని గురించి తెలుసుకోవాలి, వాక్యం ధ్యానించాలి. మరి ప్రభువు చేసిన అనేక సూచక క్రియలను తెలుసుకున్నప్పుడు మనకెంతో విశ్వాసం వస్తుంది కదా. మరి మీరంతా పరీక్షలు రాస్తున్నారు అనుకుంటాను. అందరూ కూడా చక్కగా రాయాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. మరి ఇప్పుడు కథలోనికి వెళ్దామా? ప్రభువైన యేసయ్య ఈ లోకంలో సంచరిస్తున్న కాలంలో ఆయన అనేక మందికి అనేక రకాలుగా అనేక ఉపమానములు, దేవుని రాజ్యంను గురించిన సంగతులు బోధిస్తూ వెళ్తూ ఉన్నాడు కదా. అయితే ఆయన అనేక మందిని స్వస్థపరుస్తూ కూడా ఉన్నాడు. చాలామంది రోగాలు బాగైపోయాయి. అపవిత్రాత్మలు పట్టిన వారిని బాగు చేశాడు. ఈ విధంగా ఎంతో చక్కగా ఆయన సేవ పరిచర్య చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెంట అనేక మంది ప్రజలు అలా వెళ్తూ ఉంటారన్నమాట. ఒకసారి ఆయన ఎరికో పట్టణం గుండా వెళ్తున్నాడు. అయితే ఆ ఎరికో నుండి బయలుదేరుతున్నప్పుడు అనేక మంది జనసమూహంలో ఆయన వెంట వస్తూ ఉన్నారు కదా. దారిలో ఒక చోట ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చున్నాడట. భిక్షకుడు అంటే ఎవరు? అడుక్కునేవాడు. అతడు గుడ్డివాడు. అతనికి ఏమీ కనిపించదన్నమాట. అయితే అందరూ గలిబిలిగా మాట్లాడుకుంటూ అలా ప్రభువు వెంట వెళ్తూ ఉంటే అతనికి అర్థం కాలేదు ఏం జరుగుతోంది అని. అక్కడ వెళ్తున్న వాళ్ళను ఎవరినో అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈయన నజరేయుడైన యేసు అని విన్నాడు. విన్నప్పుడు వెంటనే అతడు ఊరుకోలేదు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఊరుకోను అలా అరవద్దు అని చెప్తున్నారు. అయితే అతడు వినలేదు. అతడు ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. మరి అతనికి ఎవరు చెప్పారో యేసయ్య దావీదు కుమారుడు అని. అంటే దావీదు డైరెక్ట్గా దావీదు కుమారుడని కాదు, కానీ దావీదు వంశంలో పుట్టినవాడు అని. కనుక ఆ విధంగా అతడు విశ్వాసంతో అరుస్తూ ఉన్నాడు. ఎందుకని? తనను ఆయన బాగు చేస్తాడేమో అందుకని. అయితే అతడు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసయ్య నిలబడ్డాడు. అంత గొడవ, అంత శబ్దాలు, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దారి ప్రక్కన కూర్చున్న గుడ్డి భిక్షకుడు పిలుస్తూ ఉంటే ఆ కేకలు ఆయనకు వినబడ్డాయి. చూసారా? నీవు నేను కూడా ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు వింటాడు. మనము ఒక్కొక్కసారి చాలా కష్టం ఉంటుంది. మనకు ఏదైనా ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు, నాకు పరీక్షలో మార్కులు సరిగా రాలేదు, నాకు టీచర్ చెప్పేది అర్థం కాలేదు, లేకపోతే మరి నాకు సరిగా మార్కులు రావడం లేదు, నాకు ఏదో కష్టంగా ఉంది, ఇబ్బంది ఉంది, మరి స్నేహితులు గేలి చేస్తున్నారు, ఇలా రకరకాలుగా మనము బాధపడుతూ ఉంటాం కదా. అయితే మనం కేక పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన మన ప్రార్థన వినే దేవుడు. ఆయన వెంటనే నిలబడి అతన్ని తీసుకురండి అని చెప్పినప్పుడు అతడు ఏం చేశాడు తెలుసా? తన పైన ఒక వస్త్రం ఉంటుందన్నమాట, ఒక అంగీ లాంటిది. అది గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది. అంటే అది ఒక లైసెన్స్, అతడు అడుక్కోవడానికి అది లైసెన్స్ లాగా అన్నమాట. అయితే అతడు ఏం చేశాడంటే ఆ బట్టను పారవేసి యేసు దగ్గరికి వచ్చేశాడు. ఇంత గొప్ప విశ్వాసం కదా అతనికి. ఎందుకు ఆ విశ్వాసం అంటే తప్పకుండా యేసయ్య తనను బాగు చేస్తాడు. అప్పుడు తనకు అడుక్కునే అవసరం రాదు అనుకున్నాడేమో. అందుకే ఆ వస్త్రం తీసి అక్కడ పడేసి మరి యేసయ్య దగ్గరికి వచ్చాడనమాట.
వచ్చినప్పుడు యేసయ్య ఏమడుగుతున్నాడంటే అతన్ని, నేను నీకేం చేయగోరుతున్నావు అని అడిగాడు. యేసయ్యకు తెలీదా అతడు గుడ్డివాడని? అయినా కూడా దేవుడు మన నోటి నుంచి వినాలనుకుంటాడు. నీకేమైనా కష్టం ఉంటే నువ్వు తప్పకుండా దేవుణ్ణి అడగాలి. అందుకే కదా మరి యేసయ్య ఏం చెప్పాడు? అడుగుడే మీకు ఇవ్వబడునని చెప్పాడు కదా. కాబట్టి మనం కూడా అడగాలి. మరి గుడ్డి భిక్షకుణ్ణి కూడా అడుగుతున్నాడు యేసయ్య, నేను నీకేం చేయాలి, ఏం చేయగోరుతున్నావు అని అడిగినప్పుడు ఆ గుడ్డివాడు ఏం చెప్పాడు తెలుసా? నాకు దృష్టి కలుగజేయి ప్రభువా అని చెప్పాడు. నాకు దృష్టి కలుగజేయి అంటే నేను చూడాలి, నాకు చూపు దయచేయి అని అడిగాడు అనమాట. అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని చెప్పాడు. ఎంత అద్భుతం కదా! దేవునికి అర్థమైపోయింది అతనికి ఎంత విశ్వాసం ఉందో. ఎందుకు అర్థమైపోయింది అంటే, అతడు వచ్చేటప్పుడు తాను అడుక్కునే ఆ వస్త్రాన్ని పడవేశాడు. మరి ఎంతో విశ్వాసంతో కేకలు వేసి యేసయ్యను పిలిచాడు. ఎంత గొప్ప అంటే అంతమందిలో కూడా తన మాట వింటాడు, తనను స్వస్థపరుస్తాడన్న విశ్వాసం అతనికి కలిగి ఉంది. అందుకే యేసయ్య అతని హృదయాన్ని చూస్తున్నాడు. యేసయ్య నీ హృదయాన్ని కూడా చూస్తాడు. నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో బాధ ఉందా, కష్టం ఉందా, దుఃఖం ఉందా, బాధ ఉందా, ఏది ఉన్నా కూడా ఆయన గ్రహించగలడు. అందుకే ఆయన సన్నిధికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తే చాలు, ఆయన మన హృదయాన్ని కనుక్కుంటాడు. మనకు ఏ దుఃఖం ఉందో దాన్ని తీసివేస్తాడు, ఏ వ్యాధి ఉన్నా తీసివేస్తాడు. మరి గుడ్డి భిక్షకుని యొక్క వ్యాధి ఏంటి? చూపు లేకపోవడమే కదా. ఆ చూపు లేకపోవడము అనే ఆ వైకల్యాన్ని దేవుడు తొలగించేశాడు. అతనికి చూపును దయచేశాడు. ఆ వ్యక్తి చక్కగా చూస్తున్నాడు. ఎంత సంతోషం కదా! వెంటనే చూపు వచ్చేసింది అతనికి. ఎంత సంతోషం! మరి అతడు యేసయ్యను చూశాడు. మరి ఎంత అద్భుతంగా ఉంది. మరైతే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని చెప్పినప్పుడు మరి అతడు వెళ్ళిపోయాడా అంటే వెళ్ళలేదు. మామూలుగా ఏం చేస్తారు? నాకు చూపు వచ్చేసింది అని పరిగెత్తి ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఇంటికి వెళ్ళిపోయి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలని కోరుకుంటారు. కానీ ఇతడు అలా వెళ్ళలేదు. మరి యేసయ్య అయితే నువ్వు వెళ్ళు, నీకు చూపు వచ్చేసింది, నువ్వు బాగా చూడగలుగుతావు, ఇంకా వెళ్ళు అని చెప్తే కూడా అతను వెళ్ళలేదు. ఏం చేశాడు తెలుసా? అతడు వెంటనే స్వస్థత పొందినాడు. వెంటనే యేసయ్య వెంట వెళ్ళిపోతున్నాడు. ఇంకా చూసారా, ఎప్పుడైతే మనం స్వస్థత పొందుకుంటామో, మనము యేసయ్యను అడిగినప్పుడు మనకు ఎన్నో మేలులు చేస్తాడు కదా దేవుడు. అప్పుడు మనము ఆ యేసయ్యను విడిచిపెట్టేస్తామా? వెంటనే విడిచిపెట్టేస్తాం కదా మనమైతే. కానీ ఆ గుడ్డివాడు విడిచిపెట్టలేదు. యేసయ్య వెంట వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన మార్గంలోనే వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసయ్య తాను చెప్పాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. మరి అతని ఆ వ్యక్తి గుడ్డివాడు అయినప్పటికీ కూడా యేసయ్య వెంట వెళ్ళిపోతూ మరి యేసయ్య పరిచర్యలో పాల్గొంటూ ఉన్నాడు. మరి మనం కూడా యేసయ్య మనకు ఏదైనా మేలు చేసినప్పుడు తప్పకుండా ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, అదేవిధంగా ఆయనను వెంబడించాలి. మనకిక్కడ ఎన్ని విషయాలు తెలుస్తూ ఉంది కదా. ఈ వ్యక్తి పేరు ఏం పేరో తెలుసా మీకు? అతని పేరు బర్తిమయి. ఈ బర్తిమయి జీవితం ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే, అతను ఎంతో విశ్వాసం చూపించాడు, ఆ విశ్వాసంను కనపరిచాడు, కేకలు వేసి ప్రార్థన చేశాడు. మరి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన స్వస్థత పొందుకున్నాక నువ్వు వెళ్ళు అంటే కూడా వెళ్ళకుండా యేసయ్యను వెంబడిస్తున్నాడు. మరి మనం కూడా ఇలాంటి పాఠాలు, ఇలా ఒక మంచి సూచక క్రియ కానీ అద్భుతం కానీ జరిగిన విషయం మనం చూసినప్పుడు మనము ఆ విషయంలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకొని మనం కూడా మన జీవితంలో ఆచరించడానికి మరి మనము కృషి చేయాలి. దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించడానికి సహాయం చేయనుగాక. చూసారా పిల్లలు, బర్తిమయి అనే ఈ గుడ్డి భిక్షకుని యొక్క స్వస్థత పొందుకునే ఆ గొప్ప సంఘటన అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూశారు. ఎంత అద్భుతం కదా! యేసయ్య ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమ గలవాడో. మరి ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు కూడా ఆయన మనకు చేస్తాడు. కాబట్టి నమ్మండి, ప్రభువును విశ్వసించండి. మరి ఇదైనా ఒక మంచి కంఠతా వాక్యం నేర్చుకుందామా? మార్కు సువార్త
10వ అధ్యాయము 52వ వచనము. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పాను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పాను. ఈ మాటలను బట్టి మనము దీవెన పొందుకుందాం. ఈ మాటలు, ఈ వాక్యం నేర్చుకొనండి, చక్కగా గుర్తుంచుకొని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.